టీడీపీ క్రమశిక్షణా సంఘం ముందు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో వివరణ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. కొలికపూడిపై వేటు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. రోడ్డు వివాదంలో కొలికపూడి జోక్యం చేసుకోవడంతో మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. ఘటనపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. టీడీపీ క్రమశిక్షణా సంఘం ముందు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో వివరణ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. కొలికపూడిపై వేటు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. రోడ్డు వివాదంలో కొలికపూడి జోక్యం చేసుకోవడంతో మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. ఘటనపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, అసలు టీడీపీ అధిష్టానం ఏమని ఆదేశించింది? కొలికపూడి ఏమంటున్నాడు ఇంతకీ? శ్రీదేవి, కొద్దిసేపటి క్రితమే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ కి ఆయన రావడం జరిగింది. అయితే గత కొద్ది కాలంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కూడా ఒక ఎస్టీ మహిళపై కూడా అతను అసభ్య పదజాలతో దూషించడంతో ఆమెపై చేయి చేసుకోవాలని చెప్పేసి కూడా అతని పైన విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అతన్ని టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. గత కొద్ది కాలంగా అతని పనితీరు పైన అతని ప్రజలపైన వ్యతిరేక రావడంతో కూడా అతని పైన విచారణ కమిటీ వేస్తూ కూడా టీడీపీ అధిష్టానం జారీ చేసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ఈ రోజు విచారణకు రావాలని చెప్పేసి కూడా అతన్ని ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు మరి కొద్దిసేపటి క్రితమే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పార్టీ ఆఫీస్ కి చేరుకున్నారు. ఇక్కడ ఈ క్రమశిక్షణ సంఘం ముందు కూడా అతను హాజరయ్యారు. క్రమశిక్షణ సంఘం సభ్యులు కూడా పార్టీ ఆదేశాల మేరకు షరీఫ్, అలాగే పంచమర్తి అనురాధ, రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే టీడీపీ సీనియర్ నేత వల్ల రామయ్య, కొనకల నారాయణ, వీళ్ళంతా కూడా క్రమశిక్షణ సంఘం కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీళ్ళ ముందు కూడా కొలికపూడి శ్రీనివాస్ హాజరయ్యారు. వీళ్ళ ముందు కూడా అతని మీద వస్తున్న విమర్శల పైన, అతని మీద వస్తున్న ఆరోపణల పైన కూడా అతను వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కమిటీ ఏదైతే క్రమశిక్షణ సంఘం కమిటీ సభ్యులుగా ఉన్నారో వాళ్ళంతా ఒక నివేదిక రూపంలో కూడా పార్టీ అధిష్టానికి, పార్టీ అధ్యక్షునికి, అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత పార్టీ అధిష్టానం మరి కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అతని పార్టీని సస్పెండ్ చేస్తుందా, లేకుంటే క్రమశిక్షణ చర్యల భాగంగా ఇతర చర్యలు చేపడుతుందా, లేదంటే హెచ్చరించి మందలిచ్చి మళ్ళీ వార్నింగ్ ఇచ్చేమన్నా చర్యలు తీసుకుంటారని చెప్పి మనం చూడాల్సి ఉంటుంది. అయితే గతంలో కూడా అక్కడ తిరుపూరులో కూడా పలు సందర్భాలు కూడా అతని మీద పెద్ద ఎత్తున కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. అక్కడ అక్రమ మట్టి రవాణా, అక్రమ ఇసుక రవాణా వంటి వ్యవహారాలు కూడా తలదూర్చడము, అలాగే అక్కడ ఒక మద్యం షాపు దుకాణం, ప్రభుత్వం దుకాణం పెట్టినా కూడా దానికి నిరసిస్తూ కూడా అక్కడ ఆయన నిరసన వ్యక్తం చేయడం, రోడ్డు పైన బైఠాయించి ధర్నా చేయడం, అలాగే ఇంతకుముందు కూడా గతంలో కూడా ఒక మహిళ పైన కూడా అతను దాడి చేయడం, ఇలాంటి ఆ సందర్భంలో కూడా అక్కడ కొందరు తీవ్ర చెందిన టీడీపీ నేతలు కూడా రాష్ట్ర పార్టీ ఆఫీస్ ముందు కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది, ధర్నా కూడా చేయడం జరిగింది. అయితే ఇలాంటి సంఘటనల నేపథ్యంలో ఈ రోజు తిరువూరు ఇలాంటి ఫిర్యాదులు ఇంతకు ముందు కూడా ఉన్నాయన్నమాట. అతను ఆ పార్టీ ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు చేపట్టడం నుంచి కూడా టీడీపీ అధిష్టానికి ఒక తలనొప్పి వ్యవహారంగా మారిపోయింది. అతని పనితీరు స్థానిక తిరువూరు చెందిన టీడీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా అతని పైన విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. పలు సందర్భాలు కూడా అతని పైన వస్తున్న విమర్శల పైన కూడా వాళ్ళు పార్టీ అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. అంటే సాక్షాత్ ఒక ఎమ్మెల్యే వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇతనే ప్రథమ ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏ ఎమ్మెల్యే పైన కూడా ఇంత వ్యతిరేకత రాకుండా లేదు. తిరువూరు చెందిన టీడీపీ నేతల కార్యకర్తలు కూడా డైరెక్ట్ గా వచ్చి వాళ్ళు పార్టీ కేంద్ర పార్టీ ఆఫీస్ ముందే తమ నిరసన వ్యక్తం చేశారు. అప్పట్లో కూడా వివాదం సద్దుమైనా కూడా అతను గతంలో కూడా ఒకసారి క్రమశిక్షణ ముందు కూడా హాజరయ్యారు. అప్పట్లో క్రమశిక్షణ సంఘం కూడా సభ్యులు కూడా పార్టీ అధిష్టానం కూడా అతన్ని హెచ్చరించి, మందలించి, వార్నింగ్ ఇచ్చి పంపించింది. అయితే ఇప్పుడు తిరిగి ఎస్టీ మహిళ పైన కూడా దాడి చేయడం, దీనిపైన కూడా స్థానికంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో కూడా ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యాడు. దీని మీద ఒక క్రమశిక్షణ సంఘం ఏర్పాటు చేసి చర్యలకు ఉపేక్షించండి అని చెప్పేసి కూడా అతను ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు అతను
కొలకపూడి శ్రీనివాస్ కూడా ఈ రోజు క్రమశిక్షణ సంఘం ముందు కూడా హాజరయ్యారు. మరి కమిటీ ఎటువంటి క్వశ్చన్లు వేస్తుంది, అతని నుంచి ఎలాంటి వివరాలు సేకరిస్తుంది, అతని మీద వచ్చిన ఆరోపణల మీద విమర్శల పైన ఎలాంటి వివరణ ఇస్తారని చెప్పేసి కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే అతని కమిటీ నివేదిక వచ్చాక రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివేదిక వచ్చినాక సీఎం చంద్రబాబు నాయుడు అతని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ఉన్నారు. ఆయన దావోస్ పర్యటన ముగించుకొని వచ్చాక ఈ కమిటీ నివేదిక కూడా అతనికి అందించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మరి చంద్రబాబు నాయుడు ఆ ఆదేశాలు ఎలా ఉంటాయో మనం చూడాల్సి ఉంటుంది. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.